ఈరోజు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారి యొక్క సూచన మేరకి మీరందరూ చూస్తూ ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. మీ అంతు బాధ్యతగా మీరు కూడా వాటిని ఎక్స్పోజ్ చేయాలి, పబ్లిక్ తీసుకోవాలి. మన అందరి బాధ్యత ఒక పౌరుడిగా ఈరోజు నల్గొండ జిల్లాలో మీకు తెలుసు చాలా వాహనాలు రద్దీ బాగా పెరిగిపోతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా పెడతా ఉన్నాం. ఈ ఆటోలల్లా బైక్లల్లా సైలెన్సర్ పెట్టుకొని బాగా పక్కన మనం పోతుంటే మన చెవుల మంది గిల్లుమంటూ కొంతమంది సిక్కయ్యే పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్పీ గారు వచ్చిన తర్వాత దాదాపు 2-3 మంత్స్ నుంచి స్పెషల్ డే పెట్టి ఈరోజు మనం ఈ సైలెన్స్ని ధ్వంసం బుల్డోజర్ ద్వారా మనం ధ్వంసం చేసినాం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలి, తెలవాలి. సైలెన్సరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ద్వారా కంపెనీ కాకుండా దీన్ని ఎక్స్ట్రా ఫిట్ చేసుకొని ఈరోజు మామూలుగా జల్సాగా జులైగా ముఖ్యంగా యూత్ దీని ద్వారా చాలామంది ఇబ్బంది కలిగిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఈ ప్రోగ్రాం చేపట్టినాం. అందరికీ దాదాపు 70 సైలెన్సర్ ఈరోజు మనం వితిన్ 2 మంత్స్లో 70 సైలెన్సర్ మనం సీజ్ చేసినాం. వెహికల్స్ 1 వీక్ 10 days సీజ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా చేయించి మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు ఈ మధ్యనే వెహికల్స్ లేకుండా నంబర్ ప్లేట్ లేకుండా జిల్లా మొత్తాన్ని మనం అన్ని వెహికల్స్ నంబర్ ప్లేట్ వేయించినాం. హెల్మెట్ లేకుండా నెక్స్ట్ కార్యక్రమం మన ట్రాఫిక్ సిఐ గారు డిఎస్పీ శివరామరెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ ప్లస్ 1 టౌన్ 2 టౌన్ ఆధ్వర్యంలో వితౌట్ హెల్మెట్ లేకుండా కూడా నెక్స్ట్ మనం ఆ కార్యక్రమం చేపడుతున్నాం. మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలి. జిల్లాలో నంబర్ ప్లేట్ లేని వాహనము లేదు. ఎస్పీ గారు వచ్చిన తర్వాత జిల్లా మొత్తంలో వెహికల్స్ అన్ని పట్టుకొని సీజ్ చేసి మనం వాళ్ళ యొక్క మేమే దగ్గరుండి పెయింటర్స్ పెట్టి ప్రతి వెహికల్స్ నంబర్ వేయించినాం. రేపు ఏమైనా కేసు అయినా చైన్ స్నాచింగ్ అయినా ఏమైనా నేరం జరిగితే వెహికల్స్ యొక్క నంబర్ లేకుండా మనం ఏం చేయలేం. సో మీరందరూ కూడా దాన్ని గ్రహించి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే వితౌట్ నంబర్ లేకుండా వితౌట్ హెల్మెట్ లేకుండా ఈ వాహన చట్టం యొక్క రూల్స్ను అతిక్రమించకుండా ప్రతి ఒక్కరూ ఒక పౌరుడిగా బాధ్యత గల ఓ సిటిజన్గా మాకు కోఆపరేట్ చేస్తూ ఈ వెహికల్స్ విషయంలో కానీ ఈ వాహనదారుల చట్టం ఇండియన్ మోటార్ వెహికల్ యాక్ట్ను అతిక్రమించకుండా దాని పరిధిలో మీరందరూ మాకు కోఆపరేట్ చేస్తూ ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ప్రమాదాలు జరగకుండా మీరందరూ కృషి చేస్తారని మాకు కూడా సహకరిస్తారని అందరినీ వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ.